ఓం నమో నారాయణాయ. డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవతలందరూ కూడా మహావిష్ణువును ఈ రోజున ఉత్తర ద్వారము నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి ముక్కోటి ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తములోనే నిద్రలేచి దేవతారాధనలన్నీ కూడా పూర్తి చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణము చేసి అష్టోత్తర శతనామాలతో విశేషముగా బిల్వము తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును అర్చించి చక్కెర కలిపినటువంటి గోరువెచ్చని పాలను పండ్లను నైవేద్యముగా పెట్టి తరువాత శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోవును పూజించి ఆ గోవుకు గడ్డి పండ్లు కాయగూరలను ఆహారముగా పెట్టి ఆరోగ్యము బాగున్నవారు ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి భగవంతుడి సన్నిధిలో విష్ణు నామ సంకీర్తనలు తిరుప్పావై పాశురాలను పాడుకుంటూ భగవద్గీత భాగవతం లాంటి మంచి పురాణ కథ శ్రవణం చేసుకుంటూ సత్కథా కాలక్షేపం చేయాలి. అతి పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం, పిల్లలకు వృద్ధులకు ఇతరులకు సహాయ సహకారాలు అందించడం, భగవన్నామ స్మరణం చేయటం వలన నారాయణుడి అనుగ్రహం మనకు లభించి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి మోక్షము కలుగుతుంది. ఇంతటి పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహావిష్ణువు నామస్మరణాన్ని సదా స్మరణం చేసుకుండి ఆ నారాయణుడి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ. ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇటువంటి మంచి విషయాలను ఇంకా 10 మందికి తెలపండి.